వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను పెట్టడం 1200 ఎకరాలు ఇచ్చి అక్కడ రైతులు సభకు సహకరించినందున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభలో ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే మన్నించాలని కోరారు. చారిత్రాత్మక సభలకు వేదికగా వరంగల్ నిలిచిందని, సభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సభను విఫలం చేయాలని చూసిన రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరు కుట్రలు చేయకుంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 1215 ఎకరాలు 283 మంది రైతులు రైటింగ్లో సంతకం పెట్టి కాన్సెంట్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ వరంగల్ గారు వ్రాతపూర్వకంగా సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ మ్యాప్ అప్రూవల్ చేసి సంతకం పెట్టిన పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రదేశంలోకి నీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని అత్తడా? బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడదు? బుద్ధి ఉందా మీకు? ఆనాడే మీరు తిరగబడితే మీకు బతికేంది? 1215 ఎకరాల్లో మాకు ఎలకతుర్తి ఒక గ్రామం. ఆడ మీరు హోర్డింగ్స్ పెట్టచ్చా? మీరు రియాక్ట్ అయితే మీ హోర్డింగ్లు ఉంటాయా? మీరుంటారా? అధికార పార్టీ ఎమ్మెల్యే జెండాలు పట్టుకొని మేము ఆడ తప్పులు చేస్తాను, ధ్వంసాలు చేస్తాను. వాగు మీద మట్టి నేర్పినామండి వాహనాలు పాస్ కావడానికి. అదో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాదు. ఫోన్లోనే వీడియోలు అధికారులతో మాట్లాడి హుకుం జారీ చేసింది కదా. ఏం మీకిల్లు ఇప్పుడు? సభ ఉన్నది కదా, పండుగ కదా అని చెప్పి ఓపిక పెట్టాం మేము. అయిపోయింది, ఇక చూద్దాం. ఇరిగేషన్ అధికారులు వచ్చి మాతో అండర్టేకింగ్ తీసుకొని పోయిళ్ళు నీ కంప్లైంట్ మీద. సిగ్గు అనిపించలేదా? ఇరిగేషన్ వాళ్ళకు మీరే కంప్లైంట్ చేసి మీ ఎమ్మెల్యే వీడియో ఉన్నది ప్రెస్ దగ్గర. ఫారెస్ట్ అధికారుల కాడ మీ ఆడ 200 ఎకరాల ఫారెస్ట్ మొత్తం చెట్లను మొత్తం 200 ఎకరాలు నరికినమాట, ఫారెస్ట్ మొత్తం కథం చేసినమాట. ఫారెస్ట్ అధికారులు వచ్చిళ్ళు. ఆ కంప్లైంట్ బుద్ధి లేదు. ఆర్టీఓను నిన్న తన్నుడే ఉండే, నాకు దొరకలే. ఆర్టీఓలు బహిరంగంగా వార్నింగ్లు ఇచ్చిళ్ళు స్కూల్ యాజమాన్యానికి. పోలీసులు బిచానెత్తేసిళ్ళు మధ్యలోనే. ఇవి కుట్రలు కాదా? ఎన్నో సభలు ఎన్నో చేసినాం, కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వం ఎప్పుడు ఎవరు కూడా బిహేవ్ చేయలే. మా కేసీఆర్ గారి పాలనలో కాంగ్రెస్ పార్టీ సభలు పెడితే ఎక్కడన్నా ఒకసారన్నా ఇబ్బందులు ఎక్కడ చేయలేదు. అన్ని రకాల కుట్రల అన్నిటినీ ఛేదించి మా పార్టీ శ్రేణులు తన్నుకొనొచ్చి ఇలా సభను సక్సెస్ చేసిన మా పార్టీ శ్రేణుల యొక్క స్ఫూర్తికి శిరసు వంచి వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.